హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కి అలాగే రెస్పాన్స్ షీట్ లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ కి తగ్గట్టుగా మీకు ఎంతవరకు ర్యాంక్ రావచ్చు అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా బిలో 40 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అన్నమాట. వీడియో చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ బేస్ మీద ఎవరికైనా జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవడానికి ట్రై చేయండి, మీకు చాలా బెనిఫిట్ అన్నమాట. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే సో ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కి అలాగే రెస్పాన్స్ షీట్ లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో మీ మార్క్స్ కి తగ్గట్టుగా మార్క్స్ వెసెస్ ర్యాంక్ అనేది మీకైతే క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ వెయిటేజ్ కూడా ఈసారి ఉంటుందన్నమాట. టోటల్ గా మనకి 100% లో ఎంసెట్ నుంచి 75%, ఇంటర్మీడియట్ నుంచి 25% అయితే తీసుకుంటారు. కాబట్టి దీన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అలాగే మీకు ప్రెసెంట్ వచ్చిన మార్క్స్ ఫైనల్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రిలిమినరీ ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్ లో మీరు కౌంట్ చేసుకున్న తర్వాత మీకు 42 మార్క్స్ 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాము. సో ఆ మార్క్స్ ఫైనల్ కాదండి, మనకి ఇంకా ఇంటర్మీడియట్ వెయిటేజ్ కూడా యాడ్ చేసి ఫైనలైజ్డ్ మార్క్స్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మీ అందరికీ కూడా ఖచ్చితంగా మార్క్స్ అయితే 2 to 3 మార్క్స్ వరకు కూడా ఎక్స్ట్రాగా పెరగడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరికైతే బిలో 40 మార్క్స్ వచ్చాయో మీరు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. మాక్సిమం మీ అందరికీ కూడా ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అన్ని షిఫ్ట్స్ వాళ్ళకి కూడా యాడ్ అవుతాయి. మీరు మార్క్స్ కౌంట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ కూడా చెప్పండి. నేనైతే ర్యాంక్ ఎంత వస్తుంది అనేది అప్రాక్సిమేట్ గా మీకు రిప్లై ఇస్తాను. సో ఇక మనం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దానికి తగ్గట్టుగా మీకు ఎంత వరకు ర్యాంక్ వస్తుంది అనేది అప్రాక్సిమేట్ గా మీకు ఇక్కడ చూపిస్తానని చూసుకోండి. 75 నుంచి 80 మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళందరికీ బిలో 1500 అయితే ర్యాంక్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇక 67 మార్క్స్ వచ్చిన వాళ్ళకి బిలో 1800, అలాగే 65 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో 2000, ఇలాగా మొత్తం కూడా ర్యాంక్స్ మొత్తం కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అందరూ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది కూడా మీ యొక్క ర్యాంక్ అయితే డిసైడ్ చేస్తుందండి. కాబట్టి మీ అందరికీ కూడా ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ పెట్టుకుని ఉంటారో మీ అందరికీ రిజర్వేషన్ అయితే యాడ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ బిలో 50 మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో 49, 48, 47 వీళ్ళందరికీ కూడా 30K నుంచి 85K ఈ మధ్యలో ర్యాంక్ అయితే ఉంటుందండి. సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. బిలో 40 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీకు అట్లీస్ట్ ఒక 35-36 మార్క్స్ వస్తే మీరైతే క్వాలిఫై అవ్వడానికి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక మనకి ఫైనలైజ్డ్ రిజల్ట్ వచ్చేసరికి జూన్ 18వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారనేసి మనకి న్యూస్ పేపర్ లో అప్డేట్ అయితే ఇచ్చారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇదనమాట, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.